ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజ గురవే నమ. పరంపరా గురువులకు వందనములు. మనము శ్రీ అమలానంద పాటల పండరీనాథ్ మద్గురువర్యులచే విరచితమైన పరిపూర్ణ రాజయోగియ తత్వబోధిని అను గ్రంథములోని పంచభువనముల గూర్చి తెలుసుకుంటున్నాము. ఇదివరకు మనము పృథివీ భువనము, జలభువనము గురించి విచారించుకున్నాము. మరి ఆ విధంగానే ఇప్పుడు ఈ తేజోభువనము గురించి ఇప్పుడు మనము వివరించుకోబోతున్నాము. ఈ తేజోభువనము అని అంటే ఇది కారణ శరీరమును గూర్చి ఈ తేజోభువనములోనికి ఇవన్నీ వస్తాయి కాబట్టి మరి ఇక్కడ ఈ రెండింటికి ఆధారమైనటువంటిది పృథివీ జలములకు కూడా ఆధారమైనటువంటిది తేజోభువనము. కాబట్టి ఆ తేజోభువనము ఉండడం వలననే ఈ జలములు ఈ యొక్క పృథివీ స్థానం పృథివీ నుండి కలిగినటువంటి సకల జీవోపాధులు కూడా మరి మనగడకు కారణమైనటువంటిది ఈ తేజోభువనము. కాబట్టి ఈ తేజోభువనము ఉండడం వలనే ఇక్కడ పృథివీ మీద ఉన్నటువంటి సకల చరాచర జీవరాశులన్నీ కూడా మరి జలములో ఉన్నటువంటి జలచరములన్నిటి అన్నీ కూడా మరి ఇక్కడ మనగడ ఉండగలుగుతున్నాయి అని అంటే ఆ యొక్క తేజోభువనము ఉండడం వలననే. కాబట్టి అవి రెండింటికి కూడా కారణమైనటువంటిది తేజోభువనము. కాబట్టి ఆ విధంగానే మనకు ఇక్కడ స్థూల సూక్ష్మ శరీరాలకు కూడా మరి కారణమైనటువంటిది ఇది కారణ శరీరము అని చెప్పి అన్నారు. అందుకొరకే కాబట్టి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము ఈ మనగడ ఇవి రెండు ఉండాలన్నా మరి రెండింటికి ఆధారం ఏది ఇక్కడ అంటే ఇది కారణ శరీరం అనేటువంటిది. కాబట్టి కారణ శరీరం ఉంటేనే ఈ స్థూల సూక్ష్మ శరీరముల వ్యవహారము జరుగుతుంది. కాబట్టి రెండు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ జాగ్రత్త ఎక్కడి నుంచి వస్తుంది, స్వప్నము ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది కారణ శరీరము అందే దాగి ఉన్నవి. కాబట్టి దాని నుండే వస్తుంటున్నాయి, పోతుంటున్నాయి. కాబట్టి ఇది కారణభూతము, కారణ శరీరము అని చెప్పడం జరిగింది. మరి ఆ విధంగానే మనకు మరి ఒక పృథివీ భువనం లోపల కూడా స్థూల శరీరం యందు 25 తత్వాలు అంటే పంచభూతాంశముల చేగు కలిగినటువంటివి ఆ 25 తత్వాలతో కూడుకున్నటువంటిది స్థూల శరీరం అని తెలుసుకున్నాము. మరి ఆ విధంగానే సూక్ష్మ శరీరము కూడా మరి పంచభూత గుణములచే ఏర్పడినటువంటి తన్మాత్రల వలన కలిగినటువంటివి 25 ఇంద్రియములు అనేటువంటివి, తత్వములు అనేటువంటివి మరి సూక్ష్మదేహం యందు జలభువనం ఎందున్నాయి అని తెలుసుకున్నాము. మరి ఆ విధంగానే ఇక్కడ ఈ తేజోభువనం యందు కూడా ఈ 25 తత్వములు ఉన్నవి అని చెప్తున్నాడు. ఈ 25 లక్షణములు దీనికి ఉన్నవి అని చెప్తున్నాడు. అవి ఏవి అని అంటే ఆకాశాంశం నుండి కలిగినటువంటివి అవకాశము, శిథిలీకరణము, రూఢము, మృదుత్వము, పిండీకరణము అనేటువంటివి 5 ఆకాశాంశములు, ఆకాశం నుండి కలిగినటువంటివి. కాబట్టి వాయువు నుండి కలిగినటువంటివి ఆవరణము, శోషణం, అవిచారం, పోషకత్వం, శబలత్వము. మరి అగ్ని నుండి ఏర్పడినటువంటివి నిరావరణం, ధీరత్వం, గూఢం, విషదత్వం, మూర్తిత్వం. మరి జలభూతం నుండి ఏర్పడినటువంటివి విస్మృతి, భ్రాంతి, కృతజ్ఞత, క్లేదనత్వం, లజ్జ. మరి పృథ్వీతత్వం నుంచి ఏర్పడినటువంటివి అప్రమాణం, శంక, సంక్లేశత్వం, ధారణత్వం, కాఠిన్యము అనేటువంటివి. ఇవి 25 తత్వములతో కూడుకున్నటువంటిది ఇది తేజోభువనము, కారణ శరీరము. కాబట్టి దీనికి కూడా మరి లక్షణాలు మనకు ఆ స్థూల శరీరానికి 15 లక్షణాలు చెప్పుకున్నాము, సూక్ష్మ శరీరానికి 16 లక్షణములు చెప్పుకున్నాము కదా. మరి దీనికి కూడా ఇక్కడ 15 లక్షణములు చెప్తున్నాడు. ఇది కూడా 15 కళ్ళతో అలరారుచున్నటువంటిది ఈ తేజోభువనము అని చెప్తున్నాడు. ఏంటి మరి అవి అని అంటే 1 కారణదేహము, దీనికి 2 హృదయస్థానము, 3 అంగుష్టార్థ ప్రమాణము, 4 కృష్ణవర్ణము, 5 ప్రాజ్ఞుడు, 6 సుషుప్తి అవస్థ, 7 తమోగుణము, 8 అజ్ఞాన స్థానము, 9 అదృశ్య రూపం,
10 ఆనందభోగం, 11 మకార మాతృక, 12 సామవేదము, 13 పశ్యంతి వాక్కు, 14 తేజోమండలము, 15 తేజస్తత్వము అనేటువంటివి 15. ఇవి కళలతో కూడుకున్నటువంటిది. మరి ఈ యొక్క తేజోభువనం అనేటువంటిది కారణ శరీరము. మరి దీనికి ప్రత్యేకమైనటువంటి కళలు మరణము, విస్మృతి, మూర్ఛ, నిద్ర అనేవి 4 ఉన్నవి. మరి దీని ఒక్కొక్క దాని గురించి మనము విచారణ చేసుకుందాం ఇప్పుడు. మరి ఆ విధంగానే ఇక్కడ మనకు ఇవి ఎలా ఏర్పడినాయి అంటే ఆకాశాంశములు మనం చెప్పుకున్నాం కదా ఇదివరకు. ఒకదాని నుండి ఒకటి మిశ్రమమైనప్పుడు పంచభూతముల యొక్క మిశ్రమం వలన ఏదేమేమి కలిగినది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. కాబట్టి ఈ ఆకాశము అనగా దేనికి ఆవరణం ఇచ్చుట కలదో దానిని అవకాశమని అందురు కదా. మరి ఆకాశం అంటే అవకాశం అని మనం తెలుసుకున్నాం ఇదివరకు. కాబట్టి ఇది అన్నిటికీ అవకాశం ఇచ్చేటువంటిది ఆకాశం అనేటువంటిది మరి ఆ యొక్క భూతము. కాబట్టి అది అన్నిటికీ అవకాశం ఇస్తుంది. అంటే దానిలో ఉన్నటువంటి యొక్క ఆ వాయువు రావడానికి అదే అవకాశం ఇచ్చింది, అగ్ని రావడానికి అదే అవకాశం ఇచ్చింది, మరి జలము, పృథివీ అది వచ్చటానికి అదే అవకాశం ఇచ్చింది. దాని ఉన్నటువంటి 84 లక్షల సకల జీవరాశులన్నిటికీ కూడా మరి ఇప్పుడు అది ఏది అవకాశం ఇచ్చింది అంటే అది అవకాశం ఇస్తేనే ఇవన్నీ ఆవరణమే అందు ఏర్పడినవి అని మనము తెలుసుకోబోతున్నాము. కాబట్టి ఇదివరకు అందరికీ మనకు తెలుసు కాబట్టి ఇది మరి అలాంటి ఈ ఆకాశం యొక్క ఆవరణము వలననే ఈ యొక్క అవకాశము ఉండడం వలనే దీనికి ఈ వాయువు యొక్క చలనాంశం చేరుట చేత శిథిలీకరణం అనేటువంటిది ఏర్పడినది. కాబట్టి అవకాశము ఆకాశాంశం అయితే ఆకాశాంశంకు వాయువు యొక్క చలనాంశం చేరడం వలన శిథిలీకరణం అనేటువంటిది ఏర్పడినది. అనగా ఈ అవకాశము వస్తువులను ఆశ్రయించుట చేత ఏ వస్తువునకు ఆ వస్తువే లెక్కకు రావడం వలన దానికి శిథిలం ఏర్పడటం వలన శిథిలీకరణము ఏర్పడినదని నిర్ణయము చేసినారు. మరి ఆ విధంగానే ఆ అవకాశమునకు అగ్ని యొక్క తేజము చేరుట వలన ఏ వస్తువునకు ఆ వస్తువు తేటపడుట వలన రూఢమేర్పడినదని అనేది. మరి అదేవిధంగా ఈ అవకాశమునకు జల స్నేహము వలన మృదుత్వం ఏర్పడినదని చెప్పిరి. ఈ అవకాశమునకు జలము యొక్క ద్రవాంశము చేరడం వలన మరి వాయువు కూడా అది చెల్లించేటువంటిదే. కాబట్టి మరి ఇక్కడ ఇది జలము కూడా చెల్లించేటువంటిది. కాబట్టి ఇవి రెండు కలుగుట వలన ఏమైపోయింది అక్కడ అంటే మృదుత్వము ఏర్పడినదని నిర్ణయం చేసినారు. కాబట్టి అవకాశమునకు పృథ్వీ యొక్క కఠినాంశము చేరుట వలన మరి యొక్క పిండీకరణం అనేటువంటిది ఏర్పడినది. కాబట్టి పిండీకరణం అనేటువంటిది అదొక శుక్లం అనేటువంటిది బిందువు. కాబట్టి ఆ బిందువు మరి ఏమవుతుంది అది కఠిన రూపము దాల్చినప్పుడు అది అనుస్వరూపము. ఆ అనుస్వరూపమే పొంది ఒక చోట చేర్చబడినదని దీని యొక్క భావము. ఆ చేర్చబడినప్పుడు ఏమవుతుంది అదే అంటే అదే పిండోత్పత్తికి కారణమవుతుంది అని మనము తెలుసుకోవాలి. మరి ఆ విధంగానే ఇక్కడ మనకు ఈ వాయువు యొక్క చలనాంశం వలన ఏమేర్పడిందని తెలుసుకున్నాము అంటే దాని యొక్క నిజాంశము శోషణము. ఆ యొక్క చలనం వలన ఏర్పడినటువంటిది శోషణము. ఈ శోషణము అనగా పదార్థమునందు గల తేమను లేనట్లు చేయుటయని అర్థము. శోషణం అంటే ఒక పదార్థం యందు తేమ అది లేకుండా చేయడమే, లేనట్లు చేయుటయని అర్థము. ఈ శోషణమునకు ఆకాశము యొక్క అవకాశము చేరటం వలన అది అన్నింటినీ ఆవరించుట చేత ఆవరణం ఏర్పడినదని అనేది. కాబట్టి అక్కడ అవకాశం అయితే ఇక్కడ అది ఆవరణ రూపంలో ఉంది వాయుతత్వము యందు. కాబట్టి అది ఆవరణం ఏర్పడినదని చెప్పిరి. కాబట్టి శోషణమునకు అగ్ని యొక్క తేజము చేరుట వలన అజ్ఞానం అనే చీకటి అంతరించుట చేత విచారము తొలుగుటచే అవిచార స్థితి కలిగినని చెప్పిరి. ఆ విధంగానే మరి ఈ శోషణమునకు జలస్నేహము జతపడుట వలన అవిచార రూపజ్ఞానము పోషించబడుట వలన పోషకత్వం ఏర్పడిందని చెప్పిరి. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క శోషణమునకు జల స్నేహము ఎప్పుడైతే
అది ఏర్ కలిసిందో దాంతో ఈ పోషణ తత్వం అనేటువంటిది ఈ సకల జీవరాశులను పోషించేటువంటిది, ఈ స్థూల శరీరం కానీ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటిని పోషించేటువంటి పోషకత్వము ఆ యొక్క రెండు దాని యందు అది వాయువుతో చేరడం వలననే ఆ పోషకత్వం అనేటువంటిది ఏర్పడినదని మనకు పెద్దలు నిర్ణయం చేసినారు. ఈ శ్వసనమునకు పృథ్వీ యొక్క కఠినత్వము చేరటం వలన చిత్ర విచిత్ర ఉపాధులు ఏర్పడాయి కదా. మరి అందుచేతనే దానిని చబలత్వము కలిగినదని చెప్పినారు. కాబట్టి ఆవరణము, శోషణం, అవిచారం, పోషకత్వం, శబలత్వం అనేటువంటివి ఇవి మరి వాయువంశమునకు ఈ 4 భూత మిశ్రమములు కలగడం వలన ఏర్పడినటువంటి తత్వములు అని మనము తెలుసుకున్నాము. మరి ఆ విధంగానే ఇక్కడ అగ్ని యొక్క తేజము వలన ఏర్పడినటువంటిది గూఢము. గూఢము అంటే రహస్యమని అని కూడా ఇది అర్థము. కాబట్టి ఈ రహస్యమైనటువంటి దాని నుండే మరి నిరాకారమైనటువంటి వస్తువు నుండే సాకారమైనటువంటి జగత్తు అనేటువంటిది సృష్టి ఆవిర్భవమైంది కదా. మరి అన్నప్పుడు ఇది రహస్యం కదా అంటే అది రహస్యమే. కాబట్టి మరి అగ్ని యొక్క తేజం వలన గూఢము కలిగినని, ఆ గూఢము అనగా రహస్యమని అర్థము. ఈ సృష్టి నిరాకారం నుండి సాకారమునకు, నిర్గుణము నుండి గుణరూపం ఎలా పొందెనో వీని సృష్టికర్తయగు బ్రహ్మదేవునకు కూడా అగమ్యమని అందురు. అంటే ఇప్పుడు ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ మరి తెలుసుకుంటాడా అంటే తెలుసుకోడు. ఎందుకంటే అనిమిషుడు. సృష్టి ఆవిర్భావం చేయడం ఆయన వంతు, సృష్టి చేయడమే వంతు, కానీ మళ్ళీ తెలుసుకోవడము ఆయన పని కాదు. ఎందుకంటే అతడు తెలుసుకోవాలంటే మళ్ళీ మానవ జన్మ ఎత్తి గురువుని చేరి మళ్ళీ తెలుసుకోవాలి. కాబట్టి ఆ తెలుసుకునేటువంటి లక్షణం ఎవరికి ఉంది అంటే ఇక్కడ మనకే ఉన్నది. కాబట్టి మరి మనమే అనిమిషులమైనటువంటి దేవతలతో బ్రహ్మతో సమానం అవుతున్నాము. ఆ బ్రహ్మకు వాళ్ళ అనిమిషులు కాబట్టి అతడు ఏమీ తెలుసుకోలేడు. కాబట్టి అది రహస్యము, అందుకొరకే గూఢము అని చెప్పబడింది. కాబట్టి అందువలన సృష్టి విధానము అగమ్యమగుటచే అగ్ని వలన గూఢము కలిగనని అనిరి. ఈ గూఢమునకు ఆకాశ అవకాశం చేరడం వలన నిరావరణము కలిగినని అన్నారు. నిరావరణం అనేటువంటిది కూడా మరి ఆ అగ్ని యొక్క తేజాంశములకు ఆకాశం యొక్క మరి ఆకాశం యొక్క బయలాంశము చేరడం వలననే ఆ నిరావరణం అనేటువంటిది కలిగినదని పెద్దలు నిర్ణయం చేసినారు. అనగా అజ్ఞానమును తొలగినదని భావము. ఈ గూఢమునకు వాయువు చలనము చేరుట వలన చేయవలసిన పనిని నిర్విఘ్నముగా చేయగలిగినటువంటి ఒక ధీమ కలుగుటచే దీన్ని ఏమన్నారంటే ధీరత్వం ఏర్పడినదని అన్నారు. మరి కాబట్టి ఈ గూఢమునకు జలము యొక్క స్నేహము చేరట వలన వ్యవహారమంతయు విపులమైనది కదా. ఈ వ్యవహారం అంతా జరుగుతున్నది అని అంటే ఆ యొక్క గూఢమైనటువంటి దానికి జలం యొక్క స్నేహం చేరడం వలన ఈ వ్యవహారం అంతయు జరుగుతున్నది, అనగా సులువుగా తెలియబడుతున్నది. అందువలన దీన్ని విషదత్వ మాయనని చెప్పిరి. కానీ ఈ గూఢమునకు పృథ్వీ కఠినత్వ విషదత్వ మాయనని చెప్పిరి. ఆ విధంగానే మరి ఈ గూఢమునకు పృథ్వీ కఠినత్వము చేరి తేటపడిన సృష్టికి రూపకల్పన జరుగుటచే మూర్ఖత్వం ఏర్పడనని మాట ప్రచారమయ్యను. ఈ విధముగా అగ్ని నుండి మరి నిరావరణము, ధీరత్వము, గూఢము, విషదత్వము, మూర్తిత్వం అనేటువంటిది కలిగినదని మనము తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ జలము నుండి ఏమి కలిగినాయో మనము తెలుసుకుంటున్నాము. జలమునకు స్నేహము రసగుణము కలదు. అందువలన అది దేనినైనాను తడపగలదు. అందువలన జలము వలన క్లేదనత్వం ఏర్పడినదని చెప్పిరి. క్లేదనత్వం అంటే కూడా తడుపుటనే. కాబట్టి స్నేహత్వం అన్నా ద్రవత్వం అన్నా తడుపుట అనిన ఈ యొక్క జలము యొక్క రసగుణమునకున్నటువంటిది గుణము. కాబట్టి దానిని క్లేదత్వం అని చెప్పిరి. ఈ క్లేదమునకు ఆకాశం యొక్క అజ్ఞాన అవకాశం వలన విస్మృతి అనేటువంటిది కలిగినది. ఈ క్లేదమునకు వాయువు యొక్క చలనము చేరుట చేత దానిని కలదను భావన ఏర్పడుట చేత మరి భ్రాంతి అనేటువంటిది ఏర్పడినది. ఎప్పుడైతే విస్మృతి కలిగినదో
ఈ విస్మృతికి ఈ వాయువు యొక్క చలనము చేరుట వలన మరి దానిని అది కలదు, ఇది ఉన్నది, ఇది లేనిదనేటువంటి ఒక భావము దాని లోపల ఏర్పడడం వలన దానిని ఏమన్నారంటే భ్రాంతి అని అన్నారు. కాబట్టి ఆ భ్రాంతి ఏర్పడినదని అన్నారు. ఈ యొక్క క్లేదనత్వమునకు అగ్ని యొక్క తేజము చేరుట వలన భ్రాంతి రహిత బోధాగ్ని చేత సంశయము తీరును కదా. పరిపూర్ణ బోధ అనేటువంటి అగ్ని చేత మరి యొక్క భ్రాంతి రహిత బోధాగ్ని చేత సంశయం తీరును. అందువలన కృతజ్ఞత కలిగెను. ఈ క్లేదనత్వమునకు పృథివీ కఠినత్వం చేరుట చేత తన అజ్ఞాన స్థితికి తానే సిగ్గుపడుట చేత లజ్జ కలిగేనని చెప్పిరి. కాబట్టి విస్మృతి, భ్రాంతి, కృతజ్ఞత, క్లేదనత్వము, లజ్జ అనేటువంటివి ఇవి మరి జలం యొక్క చలనాంశం వలన కలిగినటువంటివి తత్వములు. మరి ఆ విధంగానే పృథ్వీ నుండి కలిగినటువంటివి ఏవి అంటే పృథ్వీ యొక్క ధర్మము కఠినముగా ఉండడము ధర్మము. కాబట్టి ఈ పృథ్వీ యొక్క కఠినము వలన కాఠిన్యం ఏర్పడినదని అనేది. ఈ కాఠిన్యమునకు ఆకాశం యొక్క అవకాశము చేరుట వలన అనేక వస్తువులు ఒకదానికి ఒకటి పోలిక లేనట్లు ఒక గుణముతో మరొక గుణము సరిపోకపోవుట చేత అప్రమాణం ఏర్పడినదని అనేది. అంటే ఈ యొక్క పృథ్వీ యొక్క కఠినాంశమునకు ఆకాశం యొక్క బయలాంశము చేరడం వలన అప్రమాణం ఏర్పడినదని అన్నారు. ఈ కఠిన్యమునకు వాయువు చలనము చేరుట వలన ప్రమాణమే పోయినను శంక కలిగెను. కాబట్టి దీనికి వాయువు యొక్క చలనాంశం చేరడం వలన శంక కలిగినదని చెప్పినారు. ఈ కాఠిన్యమునకు అగ్ని తేజము వలన సంశ్లేతత్వమును బంధము కలిగెను. కాబట్టి సంశ్లేతత్వం అనేటువంటిది కలిగినదని చెప్పి అన్నారు. మరి ఈ కఠినత్వం అనేటువంటి పృథివీకి ఆ యొక్క వాయువు యొక్క చలనాంశం చేరడం వలననే, జలం యొక్క ద్రవాంశం చేరడం వలననే మరి యొక్క సంక్లితత్వం అనేటువంటిది కలిగినదని అన్నారు. కాబట్టి ఈ కాఠిన్యమునకు జల స్నేహము చేరుట వలన పదార్థమునకు భావమునకు ఏకీకరణ లేక కలిసిపోవుట జరుగుట చేత ధారణత్వం ఏర్పడినదని చెప్పిరి. ఈ విధముగా ఈ శరీరమునకు ఈ 5 తత్వములు ఏర్పడినాయని మనకు పెద్దలు నిర్ణయం చేసినారు. కాబట్టి అప్రమాణము, శంక, సంశ్లేషత్వము, ధారణత్వము, కాఠిన్యము అనేటువంటివి ఇవి 5 మరి ఒక పృథ్వీ అంశములు. పృథ్వీ వలన మిశ్రమ భూతములు, ఇతర భూతములు చేరడం వలన ఈ 5 తత్వములు కలిగినాయి అని మనకు చెప్పినారు. మరి దీని యొక్క విశ్లేషణ, మరి దీని యొక్క లక్షణములు, మరి దీని యొక్క నిజాంశ విశ్లేషణ కూడా మరొక భాగంలో మనం చెప్పుకుందాము. ఇంతటితో సమయము, ఎందుకంటే ఇది ఎక్కువ తీసుకోదు మనం చేస్తే, కాబట్టి ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను. జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు.